భారత్ మాతాకి రెండు చేతులు ఉన్న వాళ్ళు మాత్రమే చేతులు ఎత్తాలి. రెండు చేతులు లేని వాళ్ళు మాత్రం ఎత్తొద్దు ప్లీజ్. భారత్ మాతాకి, భారత్ మాతాకి. కొంతమందికి లేనట్టున్నవి ఆ చేతులు. చాలా సంతోషం. ఇవాళ భాగ్యలక్ష్మి టెంపుల్ నుంచి ఆశీర్వాదం తీసుకొని, దాని తర్వాత జోగులాంబ తల్లి ఆశీర్వాదం తీసుకొని, అక్కడి నుంచి యాదాద్రి నరసింహస్వామి దేవాలయంలో ఆశీర్వాదం తీసుకొని, ఇవాళ చింతారమ్మ తల్లి ఆశీర్వాదంతో నాలుగో విడత మొదలు పెడుతున్న మన బండి సంజయ్ అన్నకు పాదయాత్రకు మన అందరం కూడా ఇవాళ స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాం. కేసీఆర్ ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ భాషల్లే చెప్తా నీకు నేను. ముద్దై లాఖ్ బురా చాహే తో క్యా హోతా హై, ముద్దై లాఖ్ బురా చాహే తో క్యా హోతా హై, వహీ హోతా హై జో మంజూరే ఖుదా హోతా హై. అంటే నీవు ఎన్ని ఎత్తులేసినా, ఎన్ని ప్లాన్లు వేసినా, ఎంత ఆపాలనుకున్నా, ఎన్ని గొడవలు పెట్టాలనుకున్నా, ఎన్నిసార్లు మా కార్యకర్తలను కొట్టాలనుకున్నా, ఇంకా పెద్ద ఊపుతోటి ఏదైతున్నదో మా కార్యకర్తలు, మా యువ నాయకులు అందరూ కూడా ముందుకొస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పటికే 3 విడతలలో సగం తెలంగాణను పూర్తి చేసుకున్నాం. ఇంకా 3 విడతలలో టోటల్ తెలంగాణను తొక్కబోతున్నాడని చెప్పి మీ అందరిని నేను తెలియజేస్తున్నా. రేపు వచ్చే ఎలక్షన్స్ ఏవైతున్నాయో నీకు దమ్ముంటే ఆఖరి దాకా డిసెంబర్ దాకా ఎలక్షన్ పెట్టి సమయానికి ఎలక్షన్లు పెట్టు. లేదంటే ముందస్తు ఎలక్షన్కి పోతే నీకు ఉన్న ఏదైతే పుట్టగతులు ఉన్నాయో అవన్నీ కూడా తొందరలే పోతాయని చెప్పి తెలియజేస్తున్నాం. మేమందరం కూడా రెడీగా ఉన్నాం. ఎప్పుడైనా ఎక్కడైనా ఏడైనా కానీ దుబ్బాకలో మా సత్తా చూపించడం, జిహెచ్ఎంసీలో మా సత్తా చూపించడం, వరంగల్లో మా సత్తా చూపించడం, అదేవిధంగా హుజూరాబాద్లో కూడా మా సత్తా చూపించడం అన్న సంగతి మీకు తెలుసు. రేపు పొద్దున మునుగోడు ఎలక్షన్లో ఇవాళ నాకెవరో చెప్తున్నా నేను వస్తుంటే, అన్నా మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికైతే 3వ పొజిషన్లకు పోయింది, రాను రాను దానికి డిపాజిట్ వస్తుందో లేదో అనే పరిస్థితిలో ఉన్నదని చెప్పి కూడా చెప్తున్నారు. దానికి భయపడి కేసీఆర్ అసలు ఎలక్షన్లే పెట్టకుండా చూస్తున్నాడు. ఎలక్షన్లే పెట్టకుండా డిజాల్వ్ చేసి ఒక్కటేసారి మొత్తం అసెంబ్లీ ఎలక్షన్లు ముందస్తు పోతాడంట అని చెప్తున్నాడు. ఇవాళ అసెంబ్లీలో చెప్తున్నాడు ఆయన. ఇవాళ అసెంబ్లీలో మాట్లాడుకుంటా భారతీయ జనతా పార్టీని నానా తిట్లు తిడుతున్నారు. ఆ తిట్లు అన్ని ఏదైతున్నదో అన్ని నీ మీదనే పడతాయని చెప్తున్నా. ఆకాశం మీద ఇట్లా ఉమ్మేస్తే ఆ ఉమ్మ ఎక్కడ పడుతుంది? మొత్తం మన మీదనే పడుతుంది. ఆయన నువ్వు ఎన్నిసార్లు ఎన్ని మాటలు భారతీయ జనతా పార్టీకి వేస్తే, ఎంత నాయకులను మంచి నాయకులను తిడుతుంటే అవన్నీ నీకే ఉల్టా పడతాయని చెప్తున్నావు. ఇవాళ బిల్లు పెట్టి ఎలక్ట్రిసిటీ బిల్లు పెట్టి ఏమంటున్నావు? మేం మీటర్లు పెడుతున్నామా? మేం మీటర్లు పెడుతున్నామని అబద్ధం చెప్తావా? 11,000 కోట్ల రూపాయలు ఇవాళ డిస్కామ్కి నువ్వు అప్పున్నావు. 9,000 కోట్ల రూపాయలు ఏదైతుందో ఇలా జనరేషన్కు నీవు అప్పు ఉండి అవి తప్పించుకోనీకి ఏదైతుందో మీటర్లు పెట్టి అంటుండా. ఎవరు చెప్పిర్రా నీకు మీటర్లు పెడుతున్నని? రాత్రి కళలు వచ్చినా అది, లేకపోతే రాత్రి మందు అయినప్పుడు అనిపించిందా నీకు? ఒకవేళ నీవు చేస్తున్న ఏదైతే దుబారా ఎలక్ట్రిఫికేషన్ కోసము నీ ఒకవేళ మీటర్లు పెట్టినా, మీటర్లు డిస్కామ్ వాళ్ళకు లెక్కల కోసం ట్రాన్స్ఫార్మర్ దగ్గర పెట్టినా, నువ్వు ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ఏంది? నువ్వు మేనిఫెస్టోలో చెప్పిన మాట ఏంది? నేను రాష్ట్రానికి రైతులకు ఉచిత కరెంట్ ఇస్తాను 24 గంటలు అని చెప్పి నీ మేనిఫెస్టోలో రాసుకున్నావా లేదా అని చెప్పి నేను అడుగుతున్నా. ఒకవేళ మీటర్లే పెట్టి కానీ నీ మాట మీద నీవెందుకు నిలవడమని చెప్పి నేను అడుగుతున్నా. ఖాళీ బద్నాము చేయడానికి, మా మీద దుమ్మెత్తిపోయటానికి మొన్న హరీష్ రావు ఏమంటున్నాడు? సిలిండర్ ధరలు పెరుగుతున్నాయంట. సిలిండర్ ధరలు పెరిగితే సిలిండర్ల మీద మోదీ బొమ్మ వేస్తాడంట. అవును, వేయాల్సిందే మోదీ బొమ్మ. ఎందుకంటే ప్రతి ఆడవాళ్ళందరూ కూడా ఇవాళ సంతోషంగా ఉన్నారు.
మోదీ గారు ఇంటింటికి సిలిండర్లు ఇచ్చినందుకు ఇవాళ మా ముఖాలు బాగున్నాయి, లేకపోతే ఆ దగ్గర పుఫ్ పుఫ్ అని ఊదితే ఆ పొగంతా మా ముఖాల మీద కొట్టేదని చెప్పి వాళ్ళందరూ మెచ్చుకుంటున్నారు. ఇవాళ ఒకవేళ నిజంగా కూడా ఫోటో కేసీఆర్ది పెట్టాలంటే పెట్టాలి. కేసీఆర్ది లిక్కర్ దుకాణంలా, లిక్కర్ షాపులా. నాకు మొన్న చెప్తున్నాడు తమ్ముడు, 2014లో చీప్ లిక్కర్ అంట 30 రూపాయలు 40 రూపాయలు ఉండేదంట. ఇప్పుడు 120 రూపాయలు బాటల్, 120 రూపాయల బాటల్. తమ్ముడు తాగేటోళ్ళు ఉన్నారా? ఈడ తాగేటోళ్ళు చేయొద్దండి. అరే నేను ఎత్తినపై సిగ్గుపడకండి. మనకందరికీ తెలుసు కదా ధరలు ఎంత పెరిగినాయో. కాబట్టి బొమ్మ ఏదన్నా వేయాలంటే కేసీఆర్ ధరలు పెంచిన దాని మీద బొమ్మ వేయాలంటే ఆ బొమ్మ ప్రతి మందు షాపు మీద పెట్టి దాని మీద వేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నా. కాబట్టి నా పక్కన అంతేనా ఎక్కువ మాట్లాడొద్దు అంటుండే. అందుకే వర్షం వస్తుందట, ఇంకా నాయకులందరూ కూడా మాట్లాడేది ఉన్నది. కాబట్టి తప్పకుండా మనం అందరం కూడా పాదయాత్రలో 12 రోజులు జరిగే పాదయాత్రలో అందరం కూడా ప్రతి ఊరికి ప్రతి గ్రామానికి అందరం కూడా వెళ్ళి ఆ భారతీయ జనతా పార్టీ గురించి చెప్పి మన పార్టీ గురించి తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ భారత్ మాతాకి చేతులు బాగానే లేచినాయి. ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.